Spoiler review of the film. Sri Rajavaru, acted by Narne Nitin, Sampada, Rao Ramesh, senior actor Naresh and other actors etc. ఈ మూవీ అనేది నార్నే నితిన్ గారి మూవీ, ఎన్టీఆర్ గారి బావమరిది గారు. ఇతని మూవీ ఫస్ట్ మూవీ ఇదే, కానీ కొన్ని కారణాల వల్ల రిలీజ్ అవ్వలేదు. ఈ సినిమా వచ్చే గ్యాప్లో మ్యాడ్ స్క్వేర్ అనే మూవీలు వచ్చినాయి. ఈ మూడు సూపర్ హిట్. ఇంకా ఈ నాలుగో మూవీ ఫస్ట్ రావాల్సింది, ఫోర్త్ మూవీ కింద వచ్చిన మూవీ. ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు థగ్ లైఫ్ అనే మూవీ రివ్యూ, టూరిస్ట్ ఫ్యామిలీ అనే మూవీ రివ్యూ, దేవిక అండ్ డానీ వెబ్ సిరీస్ రివ్యూ, బూల్ చుక్ మాఫ్ మూవీ రివ్యూ మరియు చాలా మూవీ రివ్యూస్ అప్లోడ్ చేశాను. వడక్కన్ అనే మూవీ రివ్యూ, చాలా రివ్యూస్ అప్లోడ్ చేశాను. మా కంటెంట్ చెక్ చేయండి. రివ్యూస్ లేట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తున్నాను అనిపిస్తే సపోర్ట్ చేయండి. మా కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ నాకు ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ నేను రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా వీడియో చివరి వరకు చూడండి. ఇంకా ఈ మూవీ ఒకటి వచ్చిందనే విషయమే తెలియదు నాకు. ఏదో అలా ఒక పోస్టర్ బట్టి తెలిసింది ఈ మూవీ రిలీజ్ అయినట్టు. అసలు ప్రమోషన్ కూడా సరిగ్గా చేయలేదేమో అనిపించింది, ఎవరికీ తెలియనట్టుగా. ఇంకా మొత్తానికి ఒక మూవీ ఉందని తెలిసింది కాబట్టి ఈరోజు వెళ్ళాను, లేట్ అయినా కూడా. ఇంకా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలో కంటే ముందు స్టోరీ ప్లాట్కి వెళ్ళిపోదాం. హీరోకి అనేది సిగరెట్ అలవాటు ఉంటుంది. అది ఎందుకనే విషయంలోకి వెళ్తే, హీరో చిన్నప్పుడే అలా పుట్టగానే చలనం లేకుండా ఉంటాడు. పుట్టిన వెంటనే ఆ సిగరెట్ పొగ ముక్కులోకి వెళ్ళి బతుకుతాడు. అలాగే సిగరెట్ అలవాటు అయిపోద్ది పెద్ద అయ్యే కొద్దీ. ఇంకా అలాగా సిగరెట్ మానాల్సి వస్తుంది ప్రేమించిన అమ్మాయి కోసం. ఇంటికి ప్రేమించిన అమ్మాయి కోసం సిగరెట్ మానేడా లేదా అనేది మిగతా స్టోరీ ప్లాట్. ఇంక ఈ మూవీ 90 mlకి పార్ట్ 2 లాగా ఉంటుంది. అలాగే అనిపించింది నాకైతే. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్తే అస్సలు నచ్చలేదు, బిలో యావరేజ్ అని అనిపించింది. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే లాస్ట్ 30 minutes ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫస్ట్ హాఫ్లో 2 songs ఉన్నాయి, అవి బాగున్నాయి. ప్లస్ ఫస్ట్ హాఫ్లో ఒక 20 minutes స్టోరీ పోర్షన్ కూడా బాగానే ఉంది. మళ్ళీ క్లైమాక్స్ 20 minutes బాగుంది, 30 minutes అంతే. ఇవి తప్ప ఇంకేం పాజిటివ్స్ లేవు. మ్యూజిక్ కూడా బాగుంది, యాక్టింగ్ కూడా బాగుంది. నారాయణ నితిన్ గారిది ఫస్ట్ మూవీ ఇది, కానీ రిలీజ్ అవ్వడం లేట్గా రిలీజ్ అయింది. అయినా సరే బాగానే ఉంది ఫస్ట్ మూవీ అయినా కూడా యాక్టింగ్. ఇంకా అంతే. ఇంకా నెగిటివ్స్ వచ్చేసి సినిమా చాలా రొటీన్ స్టోరీ లాగా ఉంటుంది. 90 ml మూవీకి పార్ట్ 2 చూసినట్టు ఉంటుంది. ఆ 90 ml మూవీ కంటే కూడా ఘోరంగా అనిపించింది నాకైతే. అసలు అంత మంచి 3 hits పడిన తర్వాత ఎప్పుడో సినిమాను అనవసరంగా ఇప్పుడు తీసుకొచ్చి మన మీదకి వదిలేరని అనిపిస్తుంది. మ్యాడ్ స్క్వేర్ ఇలాంటి మూవీలు చేస్తేనే బెటర్ అనిపించింది నాకైతే నారాయణ నితిన్ గారు. ఇక అంతే. ఇంకా మిగతా అన్ని నెగిటివ్సే, ఇందాక చెప్పిన ఇవి మాత్రమే పాజిటివ్స్. ఇంకంతే. ఫైనల్గా ఈ మూవీకి వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి, నాకు హీరోయిన్ యాక్టింగ్ నచ్చింది. కొన్ని పోర్షన్స్ ఇందాక చెప్పిన 20 minutes లవ్ పోర్షన్స్, క్లైమాక్స్ 30 minutes గాను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2 out of 5 అయితే ఇవ్వచ్చు అనిపించింది. అంతేనండి. ఈ మూవీ ఎంతమంది చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారని ఇదే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై.